అందరికీ నమస్తే అండి. పుష్ప బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో క్రిస్పీ అండ్ సాఫ్ట్గా ఉండే అద్భుతమైన రుచితో పాటు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఒక స్నాక్ రెసిపీని చూద్దామండి. ఈ స్నాక్ ఐటమ్ తినడం వల్ల మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జింక్, ఐరన్, కాల్షియం, ఫోలేట్ మరియు విటమిన్ ఏ రిచ్గా ఉంటాయండి రెసిపీలో. ఇది వెయిట్ లాస్ రెసిపీ కూడా అండి. చాలా 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 హెల్తీ రెసిపీ అండి. హై ప్రోటీన్ రెసిపీ ఇది. ఓకే అండి, మనం వీళ్ళకి వెళ్ళిపోదాం. వీటిని అలసందలని, బొబ్బర్లని అంటారండి. వీటిని మనము రాత్రి అంతా నానబెట్టుకోవాలండి. ఒక ఓవర్నైట్ అంతా నానబెట్టేసుకోవాలా. 2 సార్లు క్లీన్గా కడిగేసుకొని మనకి ఇలా మొత్తం నానిపోయి బాగా ఉబ్బిపోతాయండి. ఇలా అవుతాయి. రాత్రంతా నానబెట్టిన ఈ అలసందల్ని నేను ఉడికించుకోవడానికి వేరే గిన్నెలోకి మార్చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక చెంబెడు నీళ్ళు పోసేసుకొని మనము ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకొని ఉడికించుకుందామండి. అవి బాగా ఉడకాలి, మంచిగా మెత్తగా ఉడకాలండి. ఉడికిపోయినాయి మన అలసందలు. దింపేస్తున్నాను, ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ అలసందలను, ఈ బొబ్బర్ని మనము రోట్లో వేసి కొద్దిగా కచ్చపచ్చ దంచుకోవాలండి. మన వడల పిండిలాగా దంచుకోవాలి. మనం మంచిగా ఉడికించుకున్నాం కాబట్టి మనకి ఈజీగానే దంచుకోవడానికి ఉంటుందండి. చూడండి, ఇలా దంచేసుకోవాలి. మనకి ఇలా కడితే ముద్దలాగా అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. ఇలా ఉడికించుకున్న బొబ్బర్లన్నీ మనం ఇలా ముద్దలాగా చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న కప్పు ఉల్లిపాయలండి, ఒక 5 ఎల్లిపాయలని సన్నగా తరుక్కోవాలి, 10 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర. నేను 1/2 కేజీ అలసందలకు కొలతలు చెప్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని కలుపుకోవాలండి. కొంచెం అవన్నీ అలా మనకు కలిసిపోయేలా కలుపుకొని ఒక నిమ్మకాయ రసం కూడా మనం ఇందులోనే పిండేసుకొని ఇప్పుడు బాగా కలిపేసేసుకోవాలి. చిన్న చిన్న పిండి ముద్దలు తీసేసుకొని నీళ్ళ తడి పెట్టుకుంటూ మనం వడల్లాగా చేసేసుకోవాలి. చేతి మీదనే వచ్చేస్తాయండి ఈజీగా. సైజు అనేది మన ఇష్టం అండి, ఏ సైజులోనే చేసుకోవచ్చు. అలాన్నీ రెడీ చేసుకొని పెట్టుకొని మనం ఇప్పుడు కాల్చేసుకుందాం. నేను స్టవ్ మీద కాలుస్తున్నానండి. స్టవ్ మీద పేనం పెట్టేసుకొని పేనం వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనం చేసుకున్న వడల్ని అలా పెట్టి కాల్చేసుకోవాలి. అలా ఇరిగిపోకుండా 2 వైపులా నిదానంగా కాల్చుకోవాలి. తక్కువ నూనె, ఎక్కువ పోషకాలు ఉండే స్నాక్ ఐటమ్ అండి ఇది. ఈ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా తింపుకుంటూ మనం కాల్చుకోవాలి. చాలా బాగా కాలినాయండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఒకసారి మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఆరోగ్యకరమైన మన స్నాక్ ఐటమ్ మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి విలేజ్ వీడియోస్ కోసం, ఈజీ అండ్ సింపుల్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.